ఈ రీలు సింపతి కోసమో లేకపోతే వ్యూస్ కోసమో క్రియేట్ చేసింది కాదు. చూడండి ఆ గౌడన్న ఆ చెట్టు పైన తనువు చాలించాడు. పాపం ఆయనకు ఎంతమంది పిల్లలు ఉన్నారో ఏమో కానీ ప్రతి రంగం అప్డేట్ అవుతా వస్తున్నది. మరి ఎందుకు మన తాతలు పెట్టిన చెట్లే మన తండ్రులు ఎక్కుతున్నారు, తండ్రులు ఎక్కిన చెట్లే ఇప్పుడు పిల్లలు కూడా ఎక్కుతున్నారు. మరి ఆ రోజుల కాలంలో ప్రతి చెరువు కట్టకి అటువైపు ఇటువైపు విపరీతమైన ఈదులు కానీ తాటి చెట్లు కానీ ఉండేది. మరి ఇప్పుడు సరే అధునాతన టెక్నాలజీ ప్రకారంగా ఆ చెరువు కట్టలు పునరుద్ధరించడంలో అటువంటి వాటిలను ఆ చెట్లు మొత్తం పోయినాయి. మరి నానో టెక్నాలజీ కూడా వచ్చింది. అంటే చిన్న చిన్న చెట్లకు కూడా కళ్ళు పారే రోజులు కూడా వచ్చినాయి. ఇంత పెద్ద చెట్లను తండ్రులు ఎక్కినారు, ఇప్పుడు మీరు పిల్లలు కూడా ఎక్కుతున్నారు. ఒక్కసారి గౌడ యువకులందరూ ఆలోచించుకోండి. మీకు కూడా ఇప్పుడు మనము పాత రోజులలో ఒక కథ విన్నాం, గుర్తుందా? ఒక తాత చెట్లు పెడతా ఉంటే ఒక రాజు వచ్చి నవ్వినాడంట. నువ్వు తింటావా ఈ చెట్లు పెడుతున్నావు అనేసి అంటే అప్పుడు తాత ఆ నవ్వి నాకు కాదయ్యా, నా మనవళ్ళ కోసం నా పిల్లల కోసము అన్నాడంట. కానీ ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్ కూడా లేదు. మనం పెట్టిన చెట్లే మనకు ఫలాలు అందించే రోజులు వచ్చినాయి. మనం పెడితే ఇప్పుడు ప్రతి చెరువు చుట్టూ అటువైపు ఇటువైపు ఎన్నో చెట్లు పెట్టవచ్చు. యువకులు, ఈ గౌడ సంఘం యువకులైతే సరే ఎంతో కొంత ఊళ్ళనే బతకడానికి అవకాశం కూడా ఉంటుంది.